హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాగున్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా లేదా? ఏమైందండి? ఏదో తలంచుకుంటూ ఇలా అయిందేంటి, అలా అయిందేంటి, అయ్యయ్యో ఇది పోయిందే, అది పోయిందే, అనుకున్నది జరగలేదే అని మూలుగుతూ ఉన్నారా ఏంటి? ఇటు తిరిగి అటు తిరిగి బెడ్ మీద ఇద్దరు బట్టగా కలవరపడిపోతున్నారండి వాళ్ళు చాలామంది. మీ భారం అంతా ప్రభు మీద వేయండి. ఆయన సన్నిధిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఆయన్ని ఆనుకోనండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతము గలవానిగా నీవు కాపాడదు. రెండో చిన్న ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా బ్రతుకులు కలిగే దుఃఖాలకు, శ్రమలకు, పోరాటములకు కారణం ఎవరు అని నేను పరిశీలించుకుంటున్నప్పుడు తండ్రి, మా స్థితిని మేము గ్రహించుకున్నట్లుగా మీ పరిశుద్ధాత్మను మా మీద కుమరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ అండి మన అన్ని ప్రశ్నలకు, సందేహాలకు, స్థితిగతులకు సమాధానం చెప్తున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 39వ వచనం చదువుతున్నాను వినండి. విలాప వాక్యములు చూసారా? ఎప్పుడన్నా చదివారా? ఇర్మియా రాసినటువంటి, ఇర్మియా గ్రంథం తర్వాత ఉన్నటువంటి విలాప వాక్యములు 3వ అధ్యాయం 39వ వచనం. సజీవులేల మూల్గుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఏల మూల్గుదురు. మూలుగుడు ఎప్పుడు వస్తుంది? మూలుగు మనకి జ్వరం వచ్చినప్పుడు అంటారు. అవును, బాగా చలి జ్వరం వచ్చినప్పుడు అని మూలుగుతాం చూడండి. ఆ మూలుగు వేరు, శారీర సంబంధమైన బాధ. కానీ చాలామంది మనసులో మూలుగుతుంటారు. కష్టాలు తట్టుకోలేక మూలుగుతుంటారు, ఆకలి తట్టుకోలేక మూలుగుతుంటారు, నిందలు తట్టుకోలేక మూలుగుతుంటారు. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తీయుల చేతుల్లో నానా శ్రమను పొంది మిక్కిలి హీనదశకు వదిలినప్పుడు అక్కడ వాళ్ళు మూలిగారంట. వాళ్ళు మూలుగులు నేను విన్నాను అన్నాడు ప్రభు. వారి నిట్టూర్పులు నేను చూశాను అన్నాడు. ఇవాళ మనుషుల జీవితం అండి నిట్టూర్పులతోనే పోతుందా అనుకుంటూనే అయిపోతున్నాం కదండి. ఏదో సాధించాము, ఏదో సంపాదించాము, ఏదో ఆనందించామనే దానికంటే ఏమి సాధించలేకపోయాం, ఏంటి మా పరిస్థితి, ఏంటి మాకు ఈ బాధలు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఎందుకు ఈ కుటుంబ సమస్యలు, ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఇది. మీరు కూడా ఏదో పరిస్థితులు, ఏదో ఒక విషయంలో ఆవిలాగే మూలుగుతున్నారు కదా. మన మూలుగులకి కారణం ఎవరో అని చెప్పకండి. ఇతరులను నిందించకండి, పరిస్థితుల్ని నిందించుకోకండి. దరిద్ర బతుకు అంటుంటారు. కొంతమంది ఇక దేవుణ్ణి నిందిస్తుంటారు. తప్పకుండా దేవుణ్ణి నిందించడం అనేది గొప్ప శాపానికి కారణమవుతుందండి. ప్లీజ్ నెవర్. దేవుడు స్తుతికి పాత్రుడు కానీ దూషణకు పాత్రుడు కాదు. నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు? మనకు వచ్చే శిక్షలో 99% మన పాపాల వల్ల వచ్చేదేనండి. దేవుడు హృదయపూర్వకంగా నరులకు దుఃఖమున ఎన్నో విచారమున ఎన్నో కలుగు చేసేవాడు కాడు. ఎక్కడో కోటికొకరు యోబులాగా దేవుడు పరిశోధించడానికి శ్రమలు అనుమతిస్తాడు. కానీ మనకు వచ్చే శ్రమలకు కారణం మన రాంగ్ డెసిషన్స్, తప్పుడు నిర్ణయాలు, మన యొక్క దోషాలు, మన యొక్క అజ్ఞానం, మన యొక్క తొందరపాటు. దానివల్ల మనం ఎక్కడో చోట ఆగిపోతాం, దారి తెన్ను లేని స్థితిలో మిగిలిపోతాం.
కాబట్టి మనం ఒక డెడ్ ఎండ్ ఉంటుంది చూడండి. కొన్ని రోడ్లలో ముందుకెళ్తే అక్కడ ఇంకా దారి ఉండదు, అది గోడ కట్టేసి ఉంటుంది. మీరు తెలుసు కదా, మన ఊళ్ళో చాలా ఊళ్ళు, గుంటూరులో చాలా సార్లు నా డెడ్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చేది. ఈవెన్ మా చెన్నైలో కూడా చాలా చోట్ల అలా ఉంది. అన్ని చోట్ల ఉంటాయి. కొన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఏం పెట్టరు ఎవరు కూడా. ఇంకా ఎంత నువ్వు ముందుకు వెళ్ళాలన్నా ఆ అడ్డొచ్చింది కాబట్టి అక్కడ కూర్చొని గోడ ఎందుకు వచ్చింది, గోడ ఎవడు కట్టాడు, ఈ గోడ చట్ట ప్రకారంగా కట్టారా, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ మనుషులు ఏం చేస్తున్నారు, ఈ ఎదురుగుండా ఇల్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు ఎంత నిందించుకున్నా నీకు దారి రాదే. దారి కావాలంటే నువ్వు ఖచ్చితంగా వెనక్కి తిరగాలి. చూసారా, మనకు మూలుగు వచ్చిందంటే, అడ్డం వచ్చిందంటే, ఆటంకం వచ్చిందంటే యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్. రిపెంట్ ఇంగ్లీష్లో మారు మనస్సు, పశ్చాత్తాపం. ఓకే, నేను చేసింది తప్పు కాబట్టి నాకు అడ్డం వచ్చింది, నా దారి తప్పుదారి కాబట్టి నాకు ముందుకెళ్ళలేకపోతున్నాను, నేను ఇందులో దేవుని చిత్తం ఎరగలేదు కాబట్టి నా జీవితంలో కొనసాగలేకపోతున్నాను అని అడ్డాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నిందించటం మానేసి, ఆ అడ్డాన్ని చూసుకొని కృంగిపోవటం మానేసి ప్రభు వైపు తిరగటం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. పరీక్షలు రాయటం మనకి అందరికీ భయం. మీ ప్రశ్నలకు మీరే సమాధానాలు రాసుకోమంటున్నాడు దేవుడు. నిన్నే నువ్వు ప్రశ్నించుకో. మన మనసు చాలాసారి ప్రశ్నిస్తుంటుందండి. మీకు మనస్సాక్షి ఉందా? మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రశ్నిస్తుందా లేదా? పాపముతో అపరాధములతో చెందిన వారి మనస్సాక్షి చచ్చిపోద్ది, కానీ క్రీస్తులో ఉన్న వారి మనస్సాక్షి చురుగ్గా ఉంటుందండి. మీరు చేసిన తప్పుల గురించి ఒక్క క్షణం మీరు ఆలోచనిస్తే మీకు స్కాన్ చేయడానికి స్కానింగ్ మిషన్ అక్కర్లేదు. నీలో ఉన్న మనస్సాక్షి నిన్ను బయటపెట్టుద్ది, హెచ్చరిస్తుంది, తెలియజేస్తుంది. యూ హ్యావ్ టు గివ్ టైం. అందరినీ చూడటం మానేసి నువ్వు చూసుకో, నీ హృదయాన్ని చూసుకో. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించుకునగలిగిన వాడెవడో? మనకు అందరి సంగతి తెలుసు, మన సంగతి మనకు తెలియదు. ఏదైనా సరే మీరు చేయాలనుకోండి, చేయలేకపోతున్నారు అనుకోండి, మీరు ఏ విషయంలోనూ ముందుకు సాగలేకపోతున్నారు అనుకోండి, ప్రతిదానికి అడ్డాలు, కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు, పోరాటాలు వస్తున్నాయి అనుకోండి. ఇందువల్ల అంట మానేసి, ఎందువల్ల ప్రభువా అని ప్రభుని అడిగింది. నా దేవా, నన్ను పరిశోధించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడని ప్రార్థించండి. మీ కష్టానికి కారణం ఏంటో స్పష్టంగా దేవుడు తెలియజేస్తాడు. నువ్వు తప్పుడు నిర్ణయం చేసావు, నువ్వు తప్పుదారిలో ఉన్నావు, నువ్వు నీ సొంత మార్గంలో ఉన్నావు. యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్. నేను విజయవాడ వెళ్ళాలనుకుంటే విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కకుండా విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే బస్సు ఎక్కితే విజయవాడ రాదే అంటే ఎట్టొస్తుంది చెప్పండి? ఇట్స్ రాంగ్ డైరెక్షన్ కదా, ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాం. ఒకటి ఎదురు సరిగా కనపడే మార్గం కలదు, కానీ తొందరగా మరణానికి దారి తీస్తుంది. నీ దృష్టిలో నువ్వు సరనుకుంటే సరిపోదండి. అది సరైన మార్గమా? నేను చేసేది వాక్యానుసారమైందా, దైవ చిత్తానుసారమైందా, నాకు మేలుకరమైందా అని నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థించు. బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా పరిశీలించుకో. సజీవులేల మూలుగుదురు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. మన మార్గాలను పరిశోధించి తెలుసుకుందాం. నేను ఎంత ప్రయాణం చేసినా గమ్యం చేరడం లేదే, కారణం ఏంటి? ఎంతసేపు పనిచేసినా ఏమీ సాధించలేకపోతున్నానే, కారణం ఏంటి? రాత్రంతా మేము ప్రయాసపడం కానీ మాకు ఏమీ దొరకలేదు అన్నాడు చూడండి పేతురు. ఇప్పుడు నీ మాట చొప్పున చేస్తానన్నప్పుడు గొప్ప ఫలం చూశాడు. నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నీ ఆలోచనలోకి దేవుని లాగుదామనుకోకండి. ఆయన ఆలోచనలో నువ్వు చేరాలి. ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, మేలుకరమైనవి. అవి హానికరమైనవి కావు. మనం కూర్చొని మూలుగుతూ ఉండటం కంటే మన మార్గాలు పరిశోధించుకొని, మన హృదయాన్ని పరిశోధించుకొని, మనం చేసిన నిర్ణయాలను పరిశోధించుకొని, మనం కూర్చొని మనం ఎక్కడ తప్పు చేసాం, ఎందులో మనం
తప్పు చేశాము, ఏ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నామని పరిశీలించుకొని ఏం చేయమంటున్నాడు? మనము యెహోవా తట్టు తిరుగుదాము. నేనే మార్గమును, జీవమును, సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. లోకంలో ఎన్ని మార్గాలున్నా, సముద్రంలో నదులన్నీ సముద్రంలో కలుస్తాయండి. అలాగే దేవుళ్ళందరూ కూడా పరలోకమే వెళ్తారా, ఏ దేవుడిని నమ్మినా పరలోకం వెళ్తారు అంటుంటారు. కానీ నదులన్నీ సముద్రంలో కలవటం వాస్తవమే. కానీ బస్సులన్నీ మా ఊరే వెళ్తాయని బస్సు ఎక్కితే కుదరదు కదండి. నీవు ఎక్కడికి వెళ్ళాలి? ఇరుకు మార్గంలో వెళ్ళుటకు పోరాడండి. విశాల మార్గంలో పోయేవారు అనేకులు. నాకు ఈజీగా ఉంది, అందరు చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అనే ఆలోచనతో ఈ రోజున దేవుడి మార్గాన్ని చూస్ చేసుకోకుండా అందరితో పాటు సాగుతున్నావు కాబట్టి కష్టాల పాలవుతున్నావు. ఆగు, తిరుగు, దేవుని తట్టు తిరుగు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి పోయినప్పుడు తప్పు మార్గంలో పోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు, వచ్చినప్పుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాడు. అంతే. మనం దేవుని తట్టు తిరుగుదాము. ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎత్తికొద్దుము. దేవునికి తట్టు తిరగటం అంటే మన హృదయాన్ని, మన చేతుల్ని ఆయన వైపు ఎత్తుకొందుము. అంటే ఆయన్ని ఆశ్రయిస్తున్నాం, ఆయనకి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా మన మార్గాలు, మన తప్పులు మనం సరిచేసుకోవచ్చండి. మీకు నష్టం కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అందరికీ చెప్పుకోక్కర్లేదు. మోకాళ్ళ మీద పడి నీ ప్రభువుకు చెప్పు. ఆయన నీకు చెప్తాడు. నీ కష్టాలకు కారణం నువ్వే. మీకు మేలు కలుగుకపోవడానికి కారణం మీ పాపములే, మీ అవిధేయతే, మీ నిర్లక్ష్యమే, మీ అజాగ్రత్తే, మీ రాంగ్ రూటే. ఆయన తట్టు తిరుగు. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమించలేదు. అవును, క్షమించబడినప్పుడు దాని శాపం పోతుంది, కానీ క్షమాపణ పొందనంత వరకు ఆ శాపం మన మీద ఉంటుందండి. తిరుగుబాటు చేశాము. దేవుని మాట వినకుండా యోనాను నినివే పొమ్మంటే యొప్పేకిపోయే వాడెక్కాడండి. ఏమైంది? శ్రమలు పాలయ్యాడు, అనేకులకు శ్రమ తెచ్చాడు. పశ్చాత్తాపడ్డప్పుడు తిరిగి దేవుడు చిత్తం చేసినప్పుడు పట్టణానికి, ప్రజలందరికీ దీవెనకరంగా మారాడు. ప్రభు తట్టు తిరుగుదము. ప్రార్థన చేయండి. ఎంతవరకు ప్రార్థన చేయాలి? మేము ప్రార్థన చేస్తున్నామని మా జవాబు రావట్లేదు అంటుంటారు. చూడండి, ఎంతవరకు ప్రార్థన చేయాలి? నలభై 49వ వచనం అండి. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండెను. ఎంతవరకు ప్రార్థన చేయాలి? నా దేవుడు నన్ను చూచే వరకు కన్నీటితో నేను ప్రార్థన చేయాలి. నా జవాబు దొరికే వరకు. ఎస్, ఏదో పొడి మాటలు కాదు. నీ తప్పు తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపడితే, ప్రభువుకు మొరపెడితే జవాబిస్తాడు. 57వ వచనం కూడా, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకము అని నీవు చెప్పితివి. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. మన దేవునికి మొరపెడితే చెవులుండి వినని, కళ్ళుండి చూడని, చేతులుండి సహాయం చేయని దేవుడు వంటి వాడు కాదు. సజీవుడైన దేవుడు. నీ ప్రార్థన వినువాడు, నీకు జవాబిచ్చేవాడు. నీ కన్నీటిని చూడలేనివాడు, నీ బాధను, వేదనను ఒప్పుకోనివాడు. నీ కన్నీటిని, నీ బాధను, నీ శ్రమను ఆయన సెలవులో భరించాడు కనుక నిన్ను క్షమించడానికి ఎప్పుడు సిద్ధమే. కాబట్టి ఎక్కడ మీరు బాధపడుతున్నారో, మూలుగుతున్నారో, దిగులు పడుతున్నారో ఆ విషయాలు దేవుని దగ్గర మీరు పరిశీలించుకోండి. కారణం తెలుసుకోండి, పశ్చాత్తాపడి దేవుని దగ్గర చెప్పండి. జవాబు ఇచ్చే వరకు ప్రార్థన చేయండి. అద్భుతమైన మార్గాన్ని, అభివృద్ధిని దేవుడు చూపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరోసారి నాయన నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాం. మా మూలుగులకు కారణం ఎవరో కాదు, మేమేనని. ఆ మూలుగేదో నీకు ప్రార్థనగా మేము మలిచినప్పుడు మాకు జవాబులు వస్తాయని, మేమున్న తప్పు మార్గంలో ఎంత దూరం పోయినా, ఎన్ని రోజులు ప్రయాసపడ్డా గమ్యం చేరలేమన్నది గ్రహించినప్పుడు మా మార్గాలు సరిచేసుకుంటానికి
నీ వైపు తిరగడానికి, నీ చిత్తములో నడవడానికి, నీ సన్నిధిలో మా దోషమును మా అవిధేయతను ఒప్పుకొని పశ్చాత్తాపడటానికి నేను నీకు తోడున్నాను, నిన్ను క్షమించి ఉన్నాను, నీవు భయపడకు, దిగులు పడకమన్న నీ అభయం పొందు వరకు నీ పాదాల మీద పడి మొరపెట్టుకునడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సతుల భారాలు 954041 నెంబర్కి, మిగతా దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మార్చి నెల 4వ తారీఖున కోల్కతాలో ఒక 1 డే గెట్ టుగెదర్ ఉంది. అక్కడ ఉన్న తెలుగువారు, తమిళవారు, మరి ముఖ్యంగా బెంగాలీస్ అనేకులు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఆ రోజు మేము కూడబోతున్నాం. ఈ మీటింగ్ కోసం, గ్యాదరింగ్ కోసం ప్రార్థించండి. కోల్కతా చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఖరగ్పూర్లో, ఇతర స్థలాల్లో ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వమైతే ఖరగ్పూర్లో కూడా గెట్ టుగెదర్ పెట్టాలని ప్రార్థిస్తున్నాం. దరిదాపుల్లో ఉన్నవారు రండి, ముఖాముఖం చూడడానికి, మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలిగజేయండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. మరి ఈరోజు మండే కదండి, గత 2 మండేస్ మనకు జూమ్లో కలవడం కుదరలేదు. ఈరోజు ఖచ్చితంగా మీరందరూ వస్తారని, మీ సాక్ష్యాలను, మీ అనుభవాలను మనం అందరం కలిసి నేరుగా పంచుకోవడానికి, సంతోషించడానికి, ప్రార్థించుకోవడానికి, ఆయన వాక్యం నేర్చుకోవడానికి ఎవ్రీడే చూపించేవాళ్ళం. ఆ రోజుల్లో మీకు ఖాళీ లేదు కాబట్టి, మేము తిరుగుతున్నాం కాబట్టి కనీసం వీక్లీ వన్స్ అయినా ఈ జూమ్ ద్వారా కూడా మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా ఆశతో మీ పనులన్నీ చక్కబెట్టుకోండి. కరెక్ట్గా 9 గంటలకల్లా ఈరోజు సాయంత్రం కల్వరి ప్రతి దొడలో లైవ్లో, జూమ్లో మాతో పాటు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు జూమ్లో రాకపోతే లైవ్లో జాయిన్ అవ్వండి. మీ పేరు, ఊరు పేరు, మీ పేరు టైప్ చేయండి. మీరు మాతో ఉన్నట్టే మేము గుర్తించగలుగుతాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేయుడు గాక. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి, మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. QR కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ QR కోడ్ను మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.